ప్రైజ్ లార్డ్ అందరికీ. దేవుని ప్రశస్త నామంలో మీ అందరికీ నా వందనాలు. మనకు దేవుడిచ్చినటువంటి సేవకులు ఎంతో ఆశీర్వాదం. మనం ఇలా నడుస్తున్నాము అంటే మన జీవితాల్ని ఈ విధముగా దేవుని యొక్క నియమ నిబంధనలో మనం నడవగలుగుతున్నామంటే, దేవుని యొక్క పరిశుద్ధతలో మనం నిలవగలుగుతున్నామంటే దేవుడు మనకిచ్చినటువంటి సేవకులు. మన మన సేవకుల నిమిత్తం మనము ఎంతో భారమైనటువంటి మనసుతో ప్రార్థన చేయవలసి ఉంది. మరి గడిచిన దినమున ఆగస్ట్ 15వ తారీఖున మరి రాత్రి జాముల్లో 11 ఆ యొక్క సమయములో రాత్రి సమయంలో మరి మంచి ఒక భక్తిగల ఒక నిష్టగల దైవజనులు మరి ప్రకాష్ గంటల గారు, ఆ బ్రదర్ గారు మహిమా ప్రవేశం చేసి ఉన్నారు. మరి ఆయన యొక్క పరిచర్యలు మరి చాలామందికి కూడా తెలియకపోవచ్చు. మరి నేను ఈ మధ్య కాలంలోనే ఆయన యొక్క మెసేజ్లు వింటూ ఉన్నాను యూట్యూబ్లో. మరి ఆయనగా చాలా నిష్టగా దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉన్నారు. ఆయన మరి ఆ బ్రదర్ గారు ప్రకాష్ గంటల గారు చేసినటువంటి సేవా పరిచర్య చాలా, అది కొట్టినట్టు ఉండదు, తిట్టినట్టు ఉండదు, కానీ దేవుని యొక్క పరిశుద్ధతను గురించి, ఆయన యొక్క గుణగణాల గురించి, ఆయన ఎవరిలో కలవనటువంటి ఒక విశిష్టతను గురించి ఆయన బాగా చెప్తూ ఉంటారు. నేను ఓ మంచి మినిస్ట్రీలో, ఒక పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న మినిస్ట్రీలో నేను నడుస్తూ ఉన్నా, నేను ఎంతోమంది దైవజనులు, పరిశుద్ధాత్మ చేత భక్తిగల దైవజనులు ఎవరి ద్వారా ఏమి మాట పలకబడుతుందో అని నేను వెతుకుతూ ఉంటాను. వారి ద్వారా అనేకమైనటువంటి దేవుని మాటలు, ఆయన యొక్క చిత్తానుసారమైనటువంటి మాటలు ఒకరి ద్వారానే అవి రావు. దేవుడు ఏర్పరచుకొనిన వారి నోట వెంట వివిధమైన రకాలుగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. దాని ద్వారా మనం చాలా బైబిల్లోని జ్ఞానంను, మనం నడవవలసిన తీరులో ఉన్నటువంటి డిఫరెన్సెస్ కూడా అనేకుల ద్వారా, అనేక సేవకుల ద్వారా, అనేక మంది ద్వారా మనం తెలుసుకోగలం. మేము ఈ మినిస్ట్రీలో ఉన్నాము, మేము ఈ పాస్టర్ యొక్క మాటనే మేము వింటాము, ఈ నడవడిలోనే మేము బ్రతుకుతాము అనేది ఎప్పుడు మనం అలా అనుకోకూడదు. మన దైవ సేవకులు కూడా చెప్పేది కూడా వినండి. మీరు ఏ దైవజనుని ద్వారా ఏ సువార్త మీకు ప్రకటించబడుతుందో అది కూడా వినండి, బెరీజ్ వేసుకోండి. ఏ సువార్త మంచిగా అనిపిస్తుందో, ఏ సువార్త పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతుందో, చెప్పబడుతుందో, ఎవరిని పరిశుద్ధాత్మ దేవుడు ఎవరెవరిని ఘనంగా ఎంచుకుంటున్నాడో మనం తెలుసుకొని వెళ్ళాలి అని మన దైవజనులు కూడా మనకి చెప్తూ ఉంటారు. అలాగే మనము మంచి దైవజనులు, దేవుని యొక్క పరిచర్యలో దేవుని చేత బహుగా వాడబడే దైవజనులు ఎవరో మనము కనుక్కొని వారి యొక్క ప్రసంగాలు, సువార్త మనం వింటూ ఉంటే మన యొక్క జ్ఞానం పెరుగుతుంది, దైవిక జ్ఞానం పెరుగుతుంది. ఆ దైవిక జ్ఞానం పెరగడం వల్ల మనము ఎలా నడవాలి, ఎలా నడిపించబడాలి, మన కుటుంబాల్ని ఎలా కట్టుకోవాలి, ఏ విధంగా దేవుని సేవలో ముందుకు వెళ్ళాలి అనేది మనకు తెలుస్తుంది. తిన్నామా, తాగామా, మేము మా దైవజనుని మాట మేము ఈరోజు విన్నామా అనేది కాదు. అది ఒక్కటే కాదు, దేవుని సేవ పరిచర్యలో మరి వాళ్ళు ఎలాగా వాడబడుతున్నారో మనము కూడా ఆ పరిచర్యకి తగినట్లుగా మనము ముందుకు వెళ్ళాలి.
మనకు తెలిసినటువంటిది కొంచెమైతే మరి తెలుసుకోవాల్సింది చాలా ఉంది కనుక మరి ఎంతోమంది దైవజనులు దేవుని చేత పరిశుద్ధాత్మ చేత వాడబడుతున్నారు. వారందరి యొక్క ఆ వాయిస్తో మనతో మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనం గ్రహించే వారమై ఉండాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది నేను మీతో షేర్ చేసుకోగలిగేది ఏంటంటే, ప్రకాష్ గంటెల గారిని కొద్ది కాలముగా నేను ఆయన మెసేజెస్ కూడా వింటున్నాను. ఆయన టెస్టిమోనీ చాలా బాగుంటుంది. చింత లేదిక యేసు పుట్టెనని. నాది సెవెంత్ డే అడ్వెంటిస్ట్ బ్యాక్గ్రౌండ్ నాది. అప్పటి నుండి నేను వింటున్నాను. నా చిన్నతనం అంతా సెవెంత్ డే అడ్వెంటిస్ట్ బ్యాక్గ్రౌండ్లో నుండి నేను వచ్చాను. ఆ తర్వాత నుండి నేను మరి నార్మల్ ప్రొటెస్టెంట్ చర్చ్కి అత్తగారి తరపున వెళ్ళాను. ఆ తర్వాత అక్కడ నాకు ఎందుకో అంటే మన ప్రసంగికులు మనకి మనకి అంటే ఎలా నచ్చాలి అంటే దైవికంగా వాళ్ళని మార్గంలో పెట్టేటటువంటి ప్రసంగికులు ఉన్న వాళ్ళ మాట విననటువంటి సంఘం ఉంటుంది. అటువంటి సంఘాలలో వీళ్ళే వాళ్ళని హెచ్చరికలు చేస్తారు. ఎవరు విశ్వాసులే మరి దైవ సేవకుల్ని హెచ్చరికలు చేసేటటువంటి సంఘాల్లో మనం ఉండలేము కదా. మనకు అలాంటివి దేవుడు ఏర్పరచబడినటువంటి మనుషులకి అవి నచ్చవు ఎందుకో. మరి ప్రార్థన మన పెద్దల యొక్క ప్రార్థనా ఫలమో ఏమో మనకి తెలియదు. దేవుని యొక్క నిర్ణయ కాలము ఏర్పాటు కాలం అయినప్పుడు మనల్ని దేవుడు ఏ విధంగా ఎక్కడికి నడిపించాలో, ఏ వాగు దగ్గరికి, ఏ నీటి కొలం దగ్గరికి నడిపించాలో అక్కడికి నడిపిస్తాడు. అలాగే నేను హోసన్న మినిస్ట్రీస్కి నడిపించబడ్డాను. అక్కడే నేను ఫలభరితమైన జీవితాన్ని అనుభవిస్తూ నా కుటుంబం మరి అనేక శాపదోషాల నుండి విడిపించబడి మరి ఆ మినిస్ట్రీ ద్వారా నేను రక్షించబడ్డాను. నేను ఏదో మెంబర్షిప్ కోసం నేను బాప్తిజం తీసుకున్నాను. కానీ ఒక అంటే నా బ్యాక్గ్రౌండ్ చెప్పా కదా, నేను సెవెంత్ మినిస్ట్రీలో నేను పుట్టి పెరిగి అలా ఉన్నాను. నా బ్యాక్గ్రౌండ్ అది అని, నా బేస్మెంట్ అని. దానిలో వాక్యం తక్కువ ఉంటుంది. కొన్నిటికి మాత్రం ప్రాధాన్యత ఉంటుంది. అక్కడ కొన్ని పిల్లల్ని స్కూల్స్లో జాయిన్ చేయడం కోసమో పెళ్ళిళ్ళ కోసమో బాప్తిజాలు ఇస్తారు. అలా బాప్తిజం తీసుకున్నాను. కానీ అది రక్షణ కాదు. పెళ్ళికి బాప్తిజం తీసుకోవడం అంటే రక్షణ కాదు. అండ్ పెళ్ళిళ్ళకి పిల్లల చదువుల నిమిత్తం వాళ్ళు ఇచ్చే మనకి కన్జక్షన్స్ కోసం మనం తీసుకునే బాప్తిజం అది ఆత్మీయంగా తీసుకునే బాప్తిజం కాదు. అది మారు మనసు కలిగినటువంటి బాప్తిజం కాదు. ఇది నా గురించే కాదు, అనేకుల జీవితాలలో కూడా ఇలాగే జరుగుతుంది. ఇలాగా సంఘాలలో కన్జక్షన్స్ కోసమో వాటి కోసమో వీటి కోసమో అయితే మారు మనసు కలిగినటువంటి బాప్తిజం కాదది. ఎప్పుడైతే ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతామో, మన జీవితాలను మనం మార్చుకుంటామో, మన జీవితాలను మనం మార్చుకోవటానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క కృప మనం ఎప్పుడైతే మనము గ్రహిస్తామో అదే మారు మనసు. అప్పుడు మనం బాప్తిజం తీసుకోగలిగితే అది దేవుడు నడిపింపు అని అర్థం. ఆ విధంగా నేను హోసన్న మినిస్ట్రీలో బాప్తిజం తీసుకొని నేను నడిపించబడుతున్నాను. నేను దానిలో స్థిరంగానే నేను ఉన్నాను, స్థిరంగా నేను నడుస్తున్నాను మా యొక్క సేవకుల ద్వారా. కానీ ఈ మాధ్యమాలలో అనేక మంది దైవజనులు, గొప్ప దైవజనులు చాలామంది ఉన్నారు. వాళ్ళ నోటి వెంట దేవుడు ఏం మాట్లాడతాడో అది కూడా నేను వింటాను. నాకు దైవ జ్ఞానం కొరకు నేను ఆ మెసేజెస్లో ఎవరైతే మంచిగా మాట్లాడతారో, దేవుని మాటను తీసుకొస్తారో, దేవుని నియమాలని, నిబంధనల్ని, ఆయన యొక్క విశిష్టత, ఆయన యొక్క ప్రత్యేకత, ఆయన యొక్క పుట్టుక, పరిశుద్ధత గురించి బల్లగుద్ది చెప్పి దేవుని గురించి చెప్పేటటువంటి ఆ యొక్క దైవజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వాక్యాలైతే నేను ఫాలో అవుతుంటాను. ఒకరని కాదు, ఇద్దరని కాదు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న దైవజనులు
ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం గైకొనొచ్చు. వాళ్ళ యొక్క మాటలు మనకు తెలిసిపోతుంది. అలాగే నేను వింటూ ఉన్నాను చాలా కాలంగా. మరి దైవజనుడైనటువంటి ప్రకాష్ గంటెల గారు ఆహ్, ఆయన మరి మహిం మరి ఆయన చనిపోయారు. మహిమా ప్రవేశం జరిగింది. మరి 16 ఆగస్టు 16న మరి బరియల్ కూడా ఫ్యూనరల్ కూడా అయిపోయింది. మరి ఎంతో ఎంతో మంచి దైవజనులను మనం క్రమేపీ గ్రాడ్యుయల్‌గా అంటే కోల్పోతున్నాం. పోగొట్టుకోవడం గాదు, కోల్పోతున్నాము. మనము కోల్పోతున్నప్పుడల్లా మనకి ఒక సేవకుడు మన దైవ సేవకులు ఒక్కొక్క మనము మనం వాళ్ళని చూస్తూ వాళ్ళ ఈ యొక్క సేవను చూస్తూ మనము ఆహ్, నడిపించబడుతున్నటువంటి కొంతమంది దైవ సేవకుల్ని కోల్పోతున్నప్పుడు కలిగేటటువంటి బాధ చెప్పగలిగినంత సఖ్యము కానిదనమాట. మనం చెప్పలేము, మాటల్లో చెప్పలేము. ఆ యొక్క బాధ. ఆ సేవకుల్ని కోల్పోతున్నాము. దైవ సేవకులు, దేవుని సేవకులు, దేవుని పరిచారకులు, వీళ్ళు నిజమైన పరిచారకులు. వీరి నోటి వెంట ఇంత మేము ఇంత దైవ జ్ఞానము పొందుకున్నాము అని అటువంటి వారిని కోల్పోయినప్పుడు గుండె బరువెక్కుతుంది. గుండెల్లో బాధ కలుగుతుంది. మరి ఆ దైవ సేవకులు మరి ఎప్పటో ఆయన రక్షించబడ్డారు. ఆయన వ్యాధితోనే రక్షించబడ్డారు. 30 సంవత్సరాల క్రితమే ఆయన కిడ్నీలో ఒక కిడ్నీలో చిన్న కణిత వచ్చింది. అది క్యాన్సర్ కణిత. అయినప్పటికీ దేవునిలో ఆయన నిలవబడగలిగారు 30 సంవత్సరాలు. ఇలాగే యేసన్న గారు కూడా మరి ఆయన క్యాన్సర్‌తోనే దేవుని చేత పట్టబడ్డారు. హొసన్న మినిస్ట్రీస్ ఫౌండర్, అధినేత అయిన మరి బ్రదర్ యేసన్న గారు, ఆయన చేతనే నేను బాప్తిజం తీసుకున్నాను. మరి ఆయన చాలా గొప్ప సేవకుడు. అట్లాంటి ఆయన కూడా మరి క్యాన్సర్‌తో బాధపడి మరి దేవునిలోకొచ్చి దేవుని పరిచర్య చేసి మరి ఎంతో కాలం బ్రతికారు, ఒక మెడిసిన్ కూడా లేకుండా. అలాగే మరి ఈ అట్లాంటి దైవజనులతోనే మరి చాలామంది దైవజనులు ఉన్నారు. ఆళ్ళల్లోనే మరి ఈ ప్రకాష్ గంటెల గారు కూడా 30 సంవత్సరాలు కిడ్నీలో ఒక కణితతో బాధపడుతూ 30 సంవత్సరాలైన మరి చాలా ఆశ్చర్యంగా, ఆరోగ్యంగానే మరి నడిపించుకుంటూ వచ్చారు. ఆయన సేవ చేశారు. చక్కని సేవ చేశారు. ఆయన పరిచర్యలో మరి నిబద్ధత కలిగి పరిచర్య చేశారు. మరి ఆయన పరిచర్యలు మహిమకరంగా, దేవునికి మహిమకరంగాను ఉన్నాయి. మీరు కూడా వినొచ్చు. ఆయన ప్రకాష్ గంటెల గారి మెసేజెస్ వింటే మీకు తెలుస్తుంది ఆయన ఎంత మంచి దైవజనుడో అని. మరి ఆయన యశోద హాస్పిటల్లో నిన్నటి దినమున ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే రోజు నైటు ఆయన మరి కాలం చేసున్నారు. దేవుని యందు నిద్రించి ఉన్నారు. మరి దేవుని చిత్తానుసారమైన పిలుపుకి ఆయన లోబడ్డారు. మరి ఇదే అడిగారంట. ఏమని అడిగారు? ప్రభువా, ఇది తీసేయి. నా కొరకు నువ్వు రక్తం కార్చావు. నా పాపముల కొరకు నువ్వు రక్తం కార్చావయ్యా. నీ రక్తం మా కొరకు నువ్వు రక్తం కార్చావు. మరి నాకు వచ్చినటువంటి ఈ శ్రమ, నువ్వు పడిన శ్రమ ముందు చాలా చిన్నది ఇది. కనుక నేను నా కొరకు రక్తమంతా కార్చావు. నీ జీవితాన్ని మా కొరకు ఇచ్చావు. నేను అడిగితే ఏదైనా ఇవ్వగలవు. ఈ యొక్క నా సమస్య నీ ముందు పెట్టాను. నీ చిత్తమైతే అది తీసివేయము, లేదంటే నీ కృప నాకు ఇవ్వము. నీ కృపతో నేను ముందుకు వెళ్ళగలుగుతాను. నీ కృపతో నేను ముందుకి నడవగలుగుతాను. నీ చిత్తానుసారమైన జీవితాన్ని నేను కొనసాగిస్తాను అని అది మాత్రమే అడిగారు. అది మాత్రం అడిగిన దగ్గర నుండి ఆయన సేవా పరిచర్య చేస్తూ, దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఆ పరిచర్యలో ముందుకు నడుస్తూ ఉన్నారు. మరి ఎంతైనా శరీరం బలహీనమైనదే కదండి. మరి ఆరోగ్యం ఎలా అయినా క్షీణిస్తూ ఉంటుంది. బట్ దేవుని కృప చేత మరి నడిపించబడుతూ ఉంటారు. అది అనుభవించే వారికి తెలుస్తుంది. ఏదైనా బలహీనత ఉందంటే అది దేవుని కృపచేత ఎలా నడవబడతామో, ఎలా ముందుకి కొనసాగుతామో, అది ప్రతి క్రైస్తవుడు బాధల నుండి లేచినవాడే, బాధల నుండి పుట్టినవాడే,
క్రైస్తవుడు. అది పుట్టుకతో క్రైస్తవ్యం అంటే అది క్రైస్తవ్యం కాదు. ఒక్కొక్క బాధలో దేవుణ్ణి చూసిన వాళ్ళు క్రైస్తవులు. ఆ బాధ పడిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒక గొప్ప సాక్ష్యం ఉంటుంది. ఆ మనిషి ఒక కాయిన్కి రెండు వైపులు అన్నట్టు ఆ కాయిన్కి ఒకవైపు ఒక జీవితం అయితే దేవునిలోకి వచ్చిన తర్వాత మరొక జీవితం ఉంటుంది. ఇది మాత్రం ప్రతి క్రైస్తవునికి ఉంటుంది. అలాగే మరి ఆయన పరిచర్యలు ముగించుకున్నారు. దేవుని సేవలో మరి బాగా నడిపించబడ్డారు. అలాగనే మరి అనేకుల్ని మరి తర్బీదు చేశారు. మరి దేవుని సువార్త ప్రకటించుట కొరకు మరి థియాలజీ క్లాసెస్, మరి బైబిల్ క్లాసెస్ తీసుకొని ఆ బైబిల్ క్లాసెస్తో మరి అనేకుల్ని మరి నలుమూలల సేవా పరిచర్య చేయటం కొరకు ఆయన ఏ విధమైనటువంటి స్టాండర్డ్స్లో ఉన్నారో ఆ స్టాండర్డ్స్తో మరి అనేకుల్ని తర్బీదు చేసి మరి సువార్థికులుగా వారిని పంపించి ఉన్నారు. ఇంకా క్లాసెస్ కూడా ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. అనేకులు తర్బీదు పొంది మరి బయటికి వెళ్ళి సువార్తలో నిలుస్తూ ఉన్నారు. మరి అలాగనే మరి మనము కూడా ఆయన యొక్క ఇప్పుడు మరి ఆయన చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, కానీ ఆయన చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. మరణం ద్వారా ఇంకా ఆయన పరిచర్య ఆయన చేసిన పరిచర్య కంటే ఆయన చేసిన పరిచర్య కంటే అధికమైన పరిచర్య తర్వాత బాగా జరుగుతుందని మరి ప్రతి ఒక్క క్రైస్తవుడు నమ్మి తీరాలి. ఎందుకంటే అంతకుముందు ఒక దైవజనుని మనం కోల్పోయాం. ప్రవీణ్ పగడాల అన్నగారిని మనం కోల్పోయాం. మరి దేవుడు ప్రతి ఒక్కరికి ఒక టైం పెడతాడు. ఆ టైంని బట్టి పిలుస్తాడు. ప్రతి ఒక్కరు నర్లారా రండి, మీ సమయం అయిపోయింది. ఆ ప్లేస్లోకి ఇంకొకరిని ఆయన సిద్ధపరిచి వీరికి రెస్ట్ కలుగజేస్తాడు. మరి వ్యాధితో ఎంతో బాధపడుతూ ఉన్నాడు. మరి ఆ వ్యాధితో కూడా ఆ కిడ్నీలో ఉన్నటువంటి ఆ క్యాన్సర్, ఆ కణిత వ్యాధితో కూడా ఆ అన్నగారు మరి ఆ ప్రకాష్ అన్నగారు చాలా బాధపడుతూ పరిచర్య చేస్తున్నారు. ఇంకా మరి యేసయ్య కూడా మరి చూడలేడు కదా, మరి ఆ కష్టం నుండి ఆయన్ని తప్పించాడు, ఆ బాధల నుండి విడిపించాడు. చేసిన పరిచర్య ఇంకా సరిపోతుంది, అక్కడ నేను వేరే వారిని సిద్ధపరుస్తానని దేవుడు పిలుచుకున్నాడు. అనేక మంది భక్తులతో పాటు ఆయన కూడా అక్కడ పరదైస్లో చేర్చబడ్డారనమాట. మరి ఎంతో సంతోషం. మరి దేవుని భక్తుల యొక్క మరణం ఎంతో పరిశుద్ధమైనది, పవిత్రమైనది. వారిని మనం జ్ఞాపకం చేసుకున్నట్టు కూడా ఆశీర్వాదకరం. మరి యొక్క ఆ కుటుంబానికి దేవుడు ఓదార్పు కలుగు చేయాలని పరిచర్య ఏ విధముగా ముందుకు నడిపించుటకు దేవుడు వారి కుటుంబానికి శక్తిని కలుగచేసి దేవుని చిత్తానుసారమైనటువంటి మార్గంలో మరి ఆ యొక్క పరిచర్యలు ముందుకు నడవాలని. ఏది ఆగిపోదండి. ఒక వ్యక్తిని దేవుడు పిలుచుకున్నాడు అంటే ఆ స్థానంలో ఎప్పుడో సిద్ధపరిచి ఉంటాడు. అది తప్పకుండా ఆ సిద్ధపాటు ఆయన చేసిన తర్వాతే ఆయన తీసుకుంటాడు. ఆయన కార్యాల్లో పరిశుద్ధత ఉంటుంది, ఆయన చిత్తంలో పరిశుద్ధత ఉంటుంది, అండ్ ఆయన నిర్ణయాలలో పరిశుద్ధత ఉంటుంది. ఆయన చూపులో, ఆయన ఇచ్చే కృపలో, ప్రేమలో అన్నిట్లో పరిశుద్ధత ఉంటుంది. ఒక నీతి ఉంటుంది. ఏది అయ్యో ఏంటి ఇలా అయిపోయింది, ఈ తీసుకెళ్ళిపోతే ఏంటి, కుటుంబం ఏంటి, సంఘం ఏంటి, ఈ పరిచర్య ఏంటి అని బాధపడాల్సిన అక్కరే లేదు. అది కుటుంబమైనా అది సంఘమైనా బాధపడాల్సిన అసలు అక్కరే లేదు. దేవుడు నీతిమంతుడు, ఆయన నీతియుక్తమైన కార్యాలు చేస్తాడు. ఆయన చేసే ప్రతి కార్యం నీతియుక్తమైనదే కనుక అది కుటుంబంలో మరి బ్రెడ్ ఫీడ్ అనుకునే వ్యక్తులు వెళ్ళిపోయినప్పుడు కూడా మరి దేవుడు ఆ కుటుంబానికి
ఆదరణకర్తే ఆదరించి వాళ్ళు నిలబెట్టిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అది నా జీవితంలో కూడా ఉంది. నేను అసలు దేవుడు చేసేటటువంటి కార్యాలు, నా పట్ల దేవుడు చేసినటువంటి కార్యాలు నిజంగా చాలా ఆశ్చర్యం. అలాగనే ఇది నాది కుటుంబం. కానీ సంఘాలైతే ఇంకా గొప్ప గొప్ప పరిచర్యలు జరగబడతాయి. బాధపడాల్సిన అవసరం అస్సలు లేనేలేదు. మరి యేసన్న గారు చనిపోయిన తర్వాత కూడా గొప్ప సేవా పరిచర్య హోసన్నా మినిస్ట్రీ ద్వారా జరుగుతుంది. అలాగనే ప్రతి పరిచర్య మరి ప్రవీణ్ పగడాల అన్న మరి చనిపోయినప్పుడు కూడా మరి అన్న అందరికీ తెలియదు. ఆయన కూడా ఎంతోమంది మరి స్టూడెంట్స్ని థియాలజీకి మరి థియాలజీ కాలేజెస్లో మరి వారిని తర్బీదు చేసి వారందరినీ మరి సేవా పరిచర్య నిమిత్తం మరి అనేక చోట్లకి మరి సేవ చేయడానికి పంపించి ఉన్నారు. ఆయన కూడా మరి గొప్ప మహిమగల సేవ చేశారు దేవుని దగ్గరికి. మరి స్టెఫెన్ వల్లే దేవుని దగ్గరికి ఒక ప్రవక్తలాగా ఆయన వెళ్ళిపోయారు. మరి ఈయన ప్రకాష్ గంటెల గారు మరి అలాగే దేవుని పరిచర్య చేసి ముగించి ఈ భూమి మీద ఆయన సేవా పరిచర్య ముగించుకొని దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. ఆయన భక్తుల ప్రాణం ఆయనకి ఇష్టము. దైవ సేవకులు దేవుని యొక్క దేవుని మాదిరి ఎలా నడుచుకుంటున్నారో మనము కూడా మరి ఆ దైవ సేవకులు ఏ విధముగా నడిపించబడుతున్నారో మరి దేవుని బట్టి అలాగే మనము దేవుణ్ణి చూస్తూ మనం కూడా అలాగే నడిపించబడాలి. అలాగే మనం కూడా ఒక ప్రత్యేకతను సంతరించుకోవాలి. మరి మనపై ఉన్నటువంటి భారం ఏమిటంటే మన సేవకుల ఆరోగ్యాల నిమిత్తము, మన సేవకుల యొక్క మరి పని నిమిత్తము, దేవుని పని నిమిత్తము, వాళ్ళు చేసేటటువంటి పరిచర్యల నిమిత్తము వారు ఇంకా బాగా పరిచర్య చేసి అనేకుల కొరకు వాళ్ళు నిలబడేటటువంటి స్ట్రాంగెస్ట్ పర్సన్స్ లాగా వాళ్ళు దేవుని కొరకు నిలబడాలని మరి పరిచర్య అయితే మరి చాలా ఉంటుంది, మరి ఆయుష్ అయితే కొంచెమే ఉంటుంది. కనుక మరి దేవుడు నిర్ణయించిన కాలం వరకు వాళ్ళు ఆరోగ్యవంతులై మరి అనేకులకు మరి దేవుణ్ణి పరిచయం చేసే వ్యక్తులుగా, దేవుని యొక్క కార్యాలు చెప్పే వ్యక్తులుగా మరి ఉండాలని మనం అందరము ప్రార్థించబద్ధులమై ఉన్నాము. ఇది దేవుని చిత్తమై ఉన్నది. మరి మన సంఘాల కొరకును దేవుని పరిచర్య జరుగుతున్నట్టు ప్రతి సంఘము మన సంఘముగానే ఎంచి మనం ప్రార్థించాల్సిన బాధ్యత మనపై ఉంది. మనం ప్రార్థించేది మనం యేసయ్యనే, ఆ సంఘం ద్వారా ప్రార్థించేది యేసయ్యనే, వాళ్ళు ప్రకటించేది యేసయ్యనే, మన సంఘాలు ప్రకటించేది యేసయ్యనే, మనము ప్రకటించేది యేసయ్యనే. కనుక యేసయ్య ప్రతి చోట ఒక సంఘముగానే సార్వత్రిక సంఘము, ఒక సంఘాలన్నీ కలిపి సార్వత్రిక సంఘముగాను దేవుడు మార్చి ఆయన ఈ భూలోకము నుండి మరి తీసుకొని వెళతాడు. కనుక మనము ఎంతో జ్ఞానయుక్తముగా మన యొక్క దేవుని బిడ్డలముగా, దేవుని పరిచారకులైనటువంటి మన దేవుని ఉపదేశకులైనటువంటి మన దైవ సేవకులను బట్టి మనము ప్రార్థించబద్ధులమై ఉన్నాము. ప్రైజ్ లార్డ్ అందరికీ.